ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి మారుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏకి అన్ని వైపుల నుంచి మద్దతయితే వస్తూ ఉంది. తాజాగా లోక్సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా ఎన్డీఏకి మద్దతు పలికారు. ఎన్డీఏకి మద్దతు పలకటం వెనుకతలున్న అజెండా ఏంటి? ఎందుకు ఎన్డీఏకి మద్దతు పలకాల్సి వచ్చిందనే అంశాలకు సంబంధించి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్, రాజకీయాలకు మీరు దూరంగా ఉన్నారు, కానీ ఏపీ రాజకీయాలు రోజురోజుకి మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు నిన్న చేసిన స్టేట్మెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఎన్డీఏకి మద్దతు తెలపడం వెనుకతలున్న ఆవశ్యకత ఏంటంటారు? బాలకృష్ణ రాజకీయాలకు దూరంగా లేను, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్నాను, పోటీ రాజకీయానికి. ఒక 30 ఏళ్ళుగా 28 ఏళ్ళుగా లోక్సత్తా ఉద్యమం కానీ నేను కానీ నిరంతరం ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం కోసం పోరాడుతూ ఉన్నాం, కొనసాగిస్తాం. కానీ ఈవేళన్న పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యం బాగుపడాలన్నా, ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆర్థిక ప్రగతి, ఆ ప్రగతి ఫలాలు అందరికీ అందటం, అది తప్ప వేరే మార్గం లేదు. ఖచ్చితంగా సంక్షేమం కావాలి. సంక్షేమం లేకుండా ఒక పేద దేశంలో అన్ని వర్గాలని కలుపుకుపోవటం, వారికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం కష్టం నుంచి, అది అవసరం. అది లేకుండా మనకి పరిపాలన నడవదు, ప్రజాస్వామ్యం నడవదు. కానీ సంక్షేమమే పరిపాలన అన్నట్టయితే ప్రభుత్వం పన్నుల డబ్బులు తీసుకుని దాన్ని సగం ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు, ఖర్చు పెట్టేసి మనకేమీ ఫలితం లేకుండా ఖర్చు పెట్టేసి కొంత కైంకర్యం చేసేసి మిగతా డబ్బులు చాలా సమర్థంగా పంపిణీ చేస్తూ ప్రజలకి, అది పరిపాలన అంటే అంతకంటే ప్రమాదం మరొకట్లేదు. సంక్షేమాన్ని అభివృద్ధితో కలపాలి. అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు ప్రోత్సాహం, కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన, పెట్టుబడి పెడితే రిస్క్ తీసుకుంటే వాడెవడో వచ్చి కొట్టేయడని చెప్పిన నమ్మకం కలిగేటువంటి వ్యవస్థ, ఉపాధి కల్పన, ఆదాయాలు పెరగటం. అది లేకుండా పేదరికం పోదు. రెండోది, మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడు బర్రె. కనీసం కొంతమేర కన్నా సరే మరి అడ్డగోలుగా ఉండే ఒక మాఫియా రాజ్యం కాకుండా ఉన్న పరిస్థితుల్లో దీర్ఘకాలంలో చట్టబద్ధ పాలన బాగు చేద్దాం. కనీసం కొంతమేర కన్నా సరే మీ ఆస్తి హక్కులకు రక్షణ, అట్లాగే కాంట్రాక్ట్లు ఉంటే వాటికి ఎన్ఫోర్స్మెంటు, ఏమన్నా సివిల్ తగాదాలు ఉంటే పరిష్కారం వేగంగా న్యాయంగా జరుగుతున్న నమ్మకం. ఇది కూడా లేకపోతే దేశం అల్లకల్లోలం అయిపోతుంది. దేశానికి ఇవ్వాలన్న ఒకే ఒక్క ఆశాకిరణం, మంచి ఆర్థిక ప్రగతికి కొన్ని పునాదులు ఏర్పడినాయి గత 30 ఏళ్ళుగా వివిధ ప్రభుత్వాలు చేసిన పనుల వల్ల. అది కూడా పోగొట్టుకుని అసలు నాకు ఆర్థిక ప్రగతి అక్కర్లేదు, సంపద సృష్టి అక్కర్లేదు అనుకుంటే పేదరికం కొనసాగుతుంది, పేదల జీవితాలు వెసుబాడిపోతాయి, యువత భవిష్యత్ అంధకారం అవుతుంది. ఇవాళ ఎన్డీఏ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, దానికోసం గట్టి కట్టుబడి ఉన్నది. మీకు ఒరిస్సా చూస్తే నవీన్ పట్నాయక్ గారి పాలన, బీజేడీ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి పట్టుబడి ఉన్నది. అలాగే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కట్టుబడి ఉన్నది. అలా కాకుండా తాత్కాలికమైన తాయిలాలతో ప్రజలను ఏమార్చటము, అసలు రేపొద్దున సంపద సృష్టికి ఏర్పాటు చేయకపోవటము, ఉపాధి కల్పన అనేది ఆలోచన లేకుండా ఉంటాం, గవర్నమెంట్ ఉద్యోగాలకి వయోపరిమితి పెంచేసి ఉద్యోగాలు ఇచ్చామని నటించటము, ఇది గొప్ప రాజకీయ చాతుర్యంగా దేశంలో ప్రచారం అవుతున్నది. ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆర్థిక భవిష్యత్తు కావాలి, ఉపాధి కల్పన కావాలి, ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కావాలి. అది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎన్డీఏ దానికి కట్టుబడుతున్న విశ్వాసం గత 10 ఏళ్ల పాలన నుంచి మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో దేశాన్ని ప్రేమిస్తే నాకు వేరే మార్గం కనిపించట్లేదు. సార్, ఒకటి స్పష్టం చేయండి, ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందంటారు? ఎందుకంటే ఇప్పటికీ అధికార పార్టీ చెప్తున్నారు, ప్రత్యేకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, దాదాపుగా 40 లక్షలకు మంది పైగా లబ్ధిదారులు మేము సింగిల్ బటన్తో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం అనేది అయితే చెప్తున్నారు. అభివృద్ధి విషయానికి వస్తే అన్ని వైపుల నుంచి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏపీలో పరిపాలన, ఈ 5 ఏళ్ల జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? అంటే యాజ్ ఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా. బాలకృష్ణ, 2 మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, నిజమే వారు చెప్పినట్టుగా సమర్థంగా బటన్ నొక్కి చివరి మనిషికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందులో గత 10 ఏళ్ల పాలనలో ఏమైందంటే జాతీయ స్థాయిలో డిజిటల్గా ఒక పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేశారు సంక్షేమాన్ని అందించడం కోసం. పూర్వకాలం ఏంటంటే మీరు నచ్చితే మీకు వచ్చేది, మీరు నచ్చకపోతే మీకు వచ్చేది కదా, మధ్యలో మళ్ళీ దళారి ఉండేవాడు, వాడు కాస్త నొక్కేసేవాడు. అదేం లేకుండా మీ అకౌంట్లో పడే ఏర్పాటు దేశమంతా జరుగుతుంది, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కానీ సమస్య వచ్చిందంటే సంక్షేమమే పరిపాలన. వాళ్ళు దానిలో మొహాటం కూడా లేదు, వాళ్ళు దాచుకోవట్లా.
ఇదే పరిపాలన. ఎందుకంటే పరిపాలన లేదు. మీ ఎన్ని ఇస్తున్నా, నేను ఇస్తున్నా, నువ్వేటో చేస్తావా, ఇంకెవడు చేస్తావు? అసలు నువ్వు ఇచ్చేదేంటి, నేను ఇచ్చేదేంటి? ఎవరు డబ్బు సొత్తు ఇది? ఇది మోదీ గారు ఇచ్చేది కాదు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది కాదు, కేసీఆర్ గారు ఇచ్చేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది కాదు, స్టాలిన్ గారు ఇచ్చేది కాదు. ఇది మన డబ్బు, మనందరం కూడా పన్నుల రూపంలో కట్టిన డబ్బు. దానిలో ఖచ్చితంగా కొంత సంక్షేమానికి వెళ్ళాలి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నది ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయడానికి. మౌలిక సదుపాయాలు పూర్తిగా దిగజారిపోయి ఆటవికంలోకి సమాజం వెళ్ళిపోయి, ఓ పక్కన 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా కూడా అద్భుతమైన అవకాశాలు జార విడుచుకుని సమాజం బేదరికంలోకి వెళ్ళిపోయి, కానీ బేదలకి తాత్కాలికంగా ఉపశమనం ఇస్తూ నేను మలాం పోస్తాను అని చెప్పంటే అది పరిపాలన కాజాలదు, అది భవిష్యత్తు అంధకారం అవుతుంది. రెండోది, ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు. కానీ కనీసం కొంతైనా కొన్ని మర్యాదలు పాటించడము, కొంత మరీ దిగజారకుండా ఉండటం ఒక పద్ధతి ఉన్నది. అది కూడా పక్కన పెట్టేసి ఒక మాఫియా రాజ్యంలాగా నా ఇష్టం, ప్రత్యర్థిని ఏమైనా చేస్తాను, అసలు చూస్తాను ఏం చేస్తాడు. చివరికి గత 75 ఏళ్లలో ఈ దేశంలో ఎన్ని ప్రజాస్వామ్య లోపాలున్నా కూడా ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం ఉంది ప్రజలకి. మొట్టమొదటిసారిగా ఒక పెద్ద రాష్ట్రంలో అసలు ఎన్నికల్లో ఓటేనిస్తారా అన్న భయభ్రాంతులు చేస్తున్నారు. సరే, ఒకటైతే స్పష్టం చేయండి, రాజకీయ నాయకులు అంటే ఈ విధమైన యాటిట్యూడ్తో ఉన్నారు అని మనం అనుకోవచ్చు. మరొక వైపు తాజాగా మొన్నటికి మొన్న మోడీ సభ జరిగినప్పుడు కూడా పోలీసులు కూడా సహకరించలేదు అనేది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు, అధికారులు కూడా సహకరించలేదు అనేది. ఎందుకు అధికారులు ఇలా వన్ సైడ్గా వెళ్తూ ఉన్నారు? ఇది కరెక్ట్ అంటారు? ప్రధానమంత్రి గారి సభలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, పత్రికల వార్తలు చూశాను. పోనీ దాన్ని పక్కన పెట్టినా కూడా ఖచ్చితంగా అధికార యంత్రాంగం చాలా మేరకు రాజును మించిన రాజభక్తిని చూపెడుతుంది. ఒకప్పుడు కొన్ని ప్రమాణాలు ఉండేవి. సరే, ప్రభుత్వంలో ప్రజల మద్దతు పొందిన తర్వాత మరి వాళ్ళు ప్రజల తరపున గొంతు వినిపిస్తే వాళ్ళ మాట చెల్లుతుంది, చట్టబద్ధమైనంత వరకు, రాజ్యాంగబద్ధమైనంత వరకు. అట్లా కాకుండా ఏదో రాచరికంలాగా, అంటే రాజకీయాన్ని శత్రురాజుల మీద మేము గెలిచాము, వాడు ఓడిపోయాడు, వాడి పురి తీసిపారేశాము, ఇది మా రాజ్యం, మేము చెప్పినట్టు నడుస్తుంది. ఇది రాజకీయంగా ప్రజాస్వామ్యంగా మనం భావిస్తున్నాం. కాదు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పాలన కావాలి, చట్టబద్ధ పాలన కావాలి, చట్టం అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో నాతో ఆ రోజుల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఫిర్యాదు చేసేవాడు, ఏమండి మా మాట మీరు పట్టించుకోవట్లేదు. నేను ఎప్పుడు నవ్వుతూ చెప్పేవాడిని, ఏమండి నేను వినకపోతే మీ మాట పైన ఇంకో ఉన్నతాధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి మీ వాడు. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ మాట వినకపోతే, కనీసం ఆలకించకపోతే అసలు పట్టించుకునే ఆతులో ఉన్న ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇంకా రేపొద్దున మీరు అక్కడ కూర్చుంటే ఏమవుతుందో నవ్వేసి చెప్పేవాడిని. వాళ్ళు కూడా సరే మీరు ఇంతే సార్ కరెక్ట్ అని మీరు చెప్పింది, మా ఇబ్బందులు మాకుంటాయని చెప్పాను వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, రాజును మించిన రాజభక్తి అయిపోయింది. అందరూ అలా లేరు. ఖచ్చితంగా ఇప్పటి కూడా 10-15% మంది అధికారులు చాలా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తున్నారు. కానీ అది చాలా కష్టం అయిపోతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, పరిపాలనకు మంచిది కాదు. సార్, ఇప్పటివరకు 2 ప్రధాన పార్టీలు ఏవైనా ఎన్నికల బరిలో ఉన్నప్పుడు అధికార పార్టీ మాకు ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పడం, ప్రతిపక్ష పార్టీ మాకు ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పడం ఆనవాయితీ. వాళ్ళు చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఒక్కొక్కసారి దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉంటాయి. కానీ ప్రధానంగా ఇప్పుడున్న అధికార పార్టీ మాత్రం 175కి 175 మావే అనే నినాదం తీసుకొస్తూ ఉంది. అంటే కనీసం ప్రతిపక్ష పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పడంలో మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దాన్ని నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే అన్నీ గెలుస్తామని చెప్తారు, ఇంకో పెద్ద దాన్ని పట్టించుకోవద్దు. కానీ ఏమిటంటే మీరన్నది ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో అందరి గొంతుకి విలువ ఉండాలి. చివరికి ప్రతినిధులు ఎవరినైతే ఎక్కువ ఎన్నుకుంటారు ప్రజలు, వారికి ప్రభుత్వం ఉంటుంది. అంటే అర్థం మిగతా వాళ్ళ మాటలు పూర్తిగా పరిచయం పెట్టడం కాదు, అంటే రాచరికం రావటం కాదు. మనకి రాచరికం స్పృహ ఉన్నది. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మీరు చూస్తే చాలా బాధ్యతతో ప్రవర్తిస్తున్నారు. మీరు ఒరిస్సా తీసుకోండి. ఒరిస్సా మనకంటే చాలా బలహీనమైన రాష్ట్రం, పేద రాష్ట్రం, వెనకబడ్డ రాష్ట్రం. కానీ నవీన్ పట్నాయక్ అక్కడ, ఆయన నాకు మిత్రుడు, బంధువు కాదు ఆయన, నాకు ఆయనతో పరిచయం కూడా లేదు, దూరం నుంచి పూర్తిగా గమనించి చెప్తున్నాను నేను. 20 ఏళ్ల కాలంలో ఒక పక్కన ప్రజల మన్నన పొందుతున్నారు, మరో పక్కన కనీస మర్యాదలను పాటిస్తున్నారు, మూడో పక్కన గణనీయమైన ఫలితాలు తీసుకొస్తున్నారు ఆర్థిక ప్రగతికి. ఒరిస్సా రాష్ట్రంలో ఏడాదికి 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగిలి ఉన్నది. అంటే వాళ్ళకు వచ్చే ఆదాయము ప్రజల సంక్షేమం కోసం, జీతభత్యాల కోసం, వడ్డీల కోసం మొత్తం ఖర్చు పెట్టే డబ్బు ఇవి చూస్తే 20,000 కోట్లు మిగులుతుంది. ఆ డబ్బుని అదనంగా అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు. అది లేకుండా పరిపాలన అని చెప్పంటే ఒక రాచరిక స్వభావంతో ఉన్నప్పుడు మేము నెగ్గుతాం,
నెగ్గిన తర్వాత నెగ్గటం సరే, నెగ్గిన తర్వాత మేము సర్వసహా అధిపత్యం అక్కడ శాండ్, ల్యాండ్, మైనింగ్, లిక్కర్, ఈ మొత్తం ఒక మాఫియా రాజ్యంలా నడుస్తుంది. ఎంత మా ఇష్టం. సార్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అనేవి ఇక్కడ మనం రోడ్డు మీదకి పోతే కూరగాయలు పెట్టుకునేవాడు కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాడు. అలాంటిది ఏపీలో ఉన్న మద్యం షాపుల్లో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుని అయినప్పటికీ కూడా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అంటారు? అంటే రాష్ట్ర పరిపాలనలో జాతీయ స్థాయి ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రానికి అంశాలను నిర్దిష్టంగా లిస్ట్ 2లో పెట్టారు. లిస్ట్ 1లో జాతీయ స్థాయి ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం అంశాలు, లిస్ట్ 3లో ఉమ్మడిగా ఉండే అంశాలు. కాబట్టి పరిపాలన ఏం చేస్తున్నది, ఇక్కడ చట్టబద్ధ సంస్థలు తీసుకోవాలి, ఇక్కడ కోర్టులు, ఏసీబీ, లోకాయుక్త ఉంటే వాళ్ళు నిజంగా వాళ్ళ కూరలు ఉంటే రంగు రుచి వాసన లేని సంస్థలు కాకుండా ఉంటే వాళ్ళు జోక్యం చేసుకోవాలి. మరి ఇక్కడ ప్రజలు నిలబడాలి, ప్రతిపక్షాలు చట్టసభ జోక్యం చేసుకోవాలి. కాబట్టి రోజువారీ పరిపాలన జోక్యం చేసుకోలేదు. కానీ ఎక్కడ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో. రాజ్యాంగంలో 293 అధికరణం కింద ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాలు ఉండేట్టు చూసే బాధ్యత జాతీయ స్థాయి ప్రభుత్వం. అంతే, రాష్ట్రాలు దివాళా చేయడానికి అవకాశం లేదు మన రాజ్యాంగంలో. చాలా విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో, బహుశా దేశంలో, ప్రజాస్వామ్య ప్రపంచంలో తొలిసారిగా మనకి రాజ్యాంగం ఏం చెప్తోంది, పన్నుల డబ్బు మీకు ఏమొచ్చినా కూడా ప్రభుత్వానికి ఆదాయం ముందు ఖజానాలో పడుతుంది. ఖజానాలో పడ్డ తర్వాత శాసనసభ నిర్ణయం చేస్తుంది ఎలా ఖర్చు పెట్టాలో. జాతీయ స్థాయి అయితే లోక్సభ నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటిసారిగా దేశంలో పన్నుల డబ్బుని ప్రత్యక్షంగా ఎస్క్రో అకౌంట్ పేరుతో అప్పులు ఇచ్చిన వాళ్ళకి అప్పులు తీర్చడం కోసం ఆ పైప్ లైన్ క్రియేట్ చేశారు. అట్లాగే లిక్కరు లాంటి విషయాల్లో మనమంతా పారదర్శకంగా చేయాల్సింది పోయి ఒక పైప్ లైన్ అవినీతి కోసం ఏర్పాటు చేసి అంత క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ దొరుకుతుందని చెప్పాను. నేను చాలామంది చెప్పాను. అంటే ఒక సామాన్యుడి అకౌంట్ నుంచి, ఇప్పుడు నేనే ఉన్నాను, నా అకౌంట్ నుంచి ప్రతి రూపాయి ఎక్కడికి పోతుంది అనేది మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉన్నప్పుడు అంత పెద్ద వేల కోట్ల ఆదాయం వస్తున్న ఒక మద్యం సంబంధించి ఎందుకని దాన్ని డిజిటలైజ్ చేయలేదు, ఎవరు మాట్లాడట్లేదు? ప్రధానమంత్రి కూడా చాలాసార్లు ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక క్రమశిక్షణ పట్టించుకోవాలి, కానీ పరిపాలన వ్యవహారాలు జోక్యం చేసుకుంటే మళ్ళీ మనమే అంటాం మీరు జోక్యం చేసుకున్నారు, రాష్ట్రం విషయాల్లో సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పని. కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కానీ, పత్రికలు కానీ, మరి ప్రజా సంఘాలు కానీ గట్టిగా నిఘా వేయాల్సిన బాధ్యత ఉన్నది ఆర్థిక క్రమశిక్షణ విషయంలో. తెలుగునాట గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఒకప్పుడు బీహార్లో ఉండేది. ఖజానా డబ్బులు ఏమైనా ఖజానా నుంచి డబ్బులు లాగేశారు. ఫోటర్ స్కామ్ ఉంది దానా కుంభకోణంలో. మనకిప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అది లేదు. మనకు ఇప్పుడు ఎలాంటి వాతావరణం వచ్చిందంటే ఖజానాలు పడకుండా ఎస్క్రో అకౌంట్ వెళ్ళిపోతుంది. ఖజానాలు పడకుండా క్యాష్ తీసుకుంటాం, ఆ డబ్బు ఏమవుతుందో లిక్కర్ షాపుల్లో దేవుడికి ఎరుక. ఒక విచిత్రమైన వాతావరణం వచ్చింది. ఒక కారణం ఏమైందంటే మహానగరం అనేది లేకపోవడం చేత పత్రికలు కళ్ళన్నీ మహానగరాల మీద ఉంటాయి. అంచేత ప్రజల కళ్ళు ఎప్పుడైతే పడడం లేదో ఏం చేసినా చెల్లే వాతావరణం వచ్చింది. అంటే ఒక ప్రజాస్వామ్యం ముసుగులో ఒక అప్రకటిత నిరంకుశత్వ రాజ్యం, ఒక రాచరికం నడుస్తున్నది. ఖచ్చితంగా దాని నుంచి బయటపడకపోయినట్టయితే ఈ దేశంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండదు, జవాబుదారీతనమైన ప్రజాస్వామ్యం ఉండదు. సార్, ఈ విషయంలో మీరు గతంలో పోరాటం చేశారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తేనే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఉంటుంది. ఎటువంటి కేసెస్ ఉన్నాయా, క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, ఒక పాస్పోర్ట్ అప్లై చేసుకుంటేనే ఇంటికి పోలీసులను పంపించి వెరిఫై చేసుకునే పరిస్థితులు, సిస్టమ్ మన దగ్గర ఉంది. అలాంటిది ఈరోజు ఎవరైతే 175 మంది అభ్యర్థులను ప్రకటించారో వాళ్ళందరి మీద కొంతమంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదే 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు మనం పరిపాలించే స్థాయిలో ఉన్నారు. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? వీటి మీద ఎలాంటి సొల్యూషన్ సార్? ఎందుకంటే ఈ ప్రశ్న ప్రతి సామాన్యుల్లో ఉంది, అడగలేకపోవచ్చు. కానీ బాలకృష్ణ 2 రకాలు ఉన్నాయి దీనిలో. ఒకటేమో సాంకేతికమైన అంశాలను కూడా చూసి మనం నేరంగా చిత్రిస్తున్నాం. ఉదాహరణకి మన దేశంలో ఏంటంటే రాజకీయ ఉద్యమాలు స్వతంత్ర పోరాటం నుంచి అలవాటు అయిపోయింది. రాస్తా రోకోలో మరొకటి వచ్చేసి నిషేధాజ్ఞను ఉల్లంఘించడం, అది కూడా నేరం కింద చిత్రిస్తున్నాం. దాన్ని అన్నింటిని పెడితే ఏమవుతుందంటే చివరికి మంచికి చెడుకు తేడా తెలియట్లేదు. ఉదాహరణకి తెలంగాణలో గతంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు సిపిఐ అగ్ర నాయకుడు, ఆయన మచ్చలేని మనిషి. ఆయన పార్టీ విధానాలు మీరు నచ్చుతా ఆర్థిక విధానాలను వ్యతిరేకం వారి విధానాలకు, ఎందుకంటే వారు పిడివాదం పెడుకుంటున్నారు పూర్వకాలం నుంచి. కానీ వ్యక్తిగతంగా మచ్చలేని మనిషి రాజకీయంలో. ఆయన ఒక నిషేధాజ్ఞలు ఉల్లంఘించాలని చెప్పి ఆయన నేరస్తులుగా చిత్రించారు. కాబట్టి ముందు ఈ నేర చరిత్ర అన్న వాటిలో ఇలాంటి వాటిని పక్కన పెట్టాలి, లేకపోతే మనం మాట్లాడే వాళ్ళకి విశ్వసనీయత పోతుంది. ఖచ్చితంగా తీవ్ర నేరాలు ఉన్న విషయంలో చాలా బలంగా ప్రజల ముందుకు వెళ్ళాలి, వాస్తవాలు తెలియాలి, ప్రజలు మేల్కోవాలి,
చట్టం కొంతవరకే చేయగలదు. ఎందుకంటే ఈవేళ చట్టం ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టంలో 8వ సెక్షన్ ప్రకారం ఫలానా నేరాలకి మీకు శిక్ష పడినట్లయితే లేదా ఏ నేరమైనా 2 ఏళ్లకు మించి శిక్ష పడినట్లయితే అప్పుడు నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. మీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. కానీ మన దేశంలో కోర్టులకు వెళ్ళేది ఎక్కడ కేసులు, శిక్షలు పడేది ఎక్కడ? ఒకవేళ కోర్టులకు వెళ్తే 15-20 ఏళ్ళు పడుతుంది. ప్రధానమంత్రి హత్య కేసు 18 ఏళ్ళు పట్టింది శిక్ష పడడానికి, రాజీవ్ గాంధీని హత్య చేస్తే. సగటున మన దేశంలో వాళ్ళు కన్ఫెషన్ లేకుండా నేను నేరం చేశాను, ఒక పేదవాడు దెబ్బలకో మరోదానికో భయపడిపోయి నేరం చేశాను ఒప్పుకుంటే తప్ప 10-15% మించి శిక్షలు పట్టాల. అది 20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ చట్టం ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. నేర చరిత్ర పోగొట్టాలంటే మౌలికంగా చేయాల్సింది నరేంద్ర మోదీ గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. వచ్చే 5-10 సంవత్సరాలు ఆయన కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ చట్టబద్ధ పాలన కావాలి. అంటే బడితో ఉన్నవాడిదే బర్రె కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల నేర పరిశోధనా సంస్థ మళ్ళీ జవాబుదారీగా ఉండాలి. స్వతంత్రం ఇస్తాం కదా పోలీసు వాళ్ళ చేతికి పూర్తిగా పెత్తనం ఇస్తే, పేనుకి పెత్తనం ఇస్తే తలంతా కలుగుతుంది. కాబట్టి జవాబుదారితనంతో కూడిన చాలా సంక్లిష్టమైన ఏర్పాట్లు కావాలి. స్వతంత్ర ప్రతిపత్తి గల జవాబుదారితనం ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ వ్యవస్థ, వేగంగా సకాలంలో న్యాయం అందించేటువంటి కోర్టులు, ఆ సామర్థ్యాన్ని పెంచే ఏర్పాట్లు, రకరకాల పనులు ఉన్నాయి. 4వది ఈ ప్రొసీజరల్ లా అని చెప్పంటాం. సిఆర్పిసి కానీ లేకపోతే సిపిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ వీటిలో ఈ మధ్య ప్రయత్నం జరిగింది కానీ చాలా అరకొరగా చేశారు. సమూలమైన ప్రక్షాళన చేసి వేగంగా, సమర్థంగా, నిష్పాక్షిక న్యాయం అందే ఏర్పాట్లు ఈ దేశం ముందున్న పెద్ద సవాల్ ఇది. దానికి ఇంతవరకు పెద్దగా పూనుకోలేదు మనం దేశంగా. ఖచ్చితంగా వచ్చే 5-10 సంవత్సరాల్లో పూనుకుని దాన్ని సాధించాలి. సార్, ఇప్పటికే కూటమి, మీరు ఎన్డీఏకి మద్దతు తెలిపారు కాబట్టి ఏపీ నుంచి ఈ కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ మిమ్మల్ని ఆహ్వానించి ప్రచారం చేయమంటే మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఆంధ్ర ప్రజలకి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే మీరు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రజలకి ఒక మేధావిగా ఏమి మీరు పిలుపునిస్తూ ఉన్నారు? నేను 2 మాటలు చెప్పేది. ఒకటి, ఒక అద్భుతమైన కాలంలో ఉన్నాం మనం. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా కూడా మరి చాలా రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ అంటే రాష్ట్రం, మనలో సగం తలసరి ఆదాయం ఉంటుంది. చాలా పెద్ద రాష్ట్రం, పేదరికానికి పేరొందిన రాష్ట్రం. ఈవేళ చాలా వేగంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. 74,000 కోట్ల రూపాయలు ఏడాదికి రెవెన్యూ మిగులు. ఆ డబ్బుని వాళ్ళు ఆదా చేసి, ఆ డబ్బుతో పాటు అప్పులు చేసిన డబ్బులు కలిపి మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికీకరణ బ్రహ్మాండంగా అమోఘంగా చేస్తున్నారు. దేశానికి మేలు చేస్తున్నారు, మన గర్వకారణంగా చేస్తున్నారు. అలాంటిది తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల నుండి అపారమైనటువంటి మేధావ సంపత్తి ఉండి, మరి పెట్టుబడి పెట్టే శక్తి ఉన్న వాళ్ళు ఉండి, రిస్క్ తీసుకునే శక్తి ఉన్న వాళ్ళు ఉండి, ఎంటర్ప్రెన్యూరియల్ ఎనర్జీ ఉండి, ఇప్పుడు 40-50 ఏళ్ల క్రితమే దేశంలో, ప్రపంచంలో తలమానికంగా ఉన్నవాళ్ళు కోకోలలుగా ఉన్నటువంటి రాష్ట్రం ఈవేళ ఒక అనాథగా మిగిలిపోయి, నిస్త్రాణగా అయిపోయి, బలహీనంగా అయిపోయి అలో లక్ష్మణ్ అని చెప్పడం చాలా విచిత్రమైనటువంటిది. కాబట్టి దాని నుంచి బయటపడగలం. రాజకీయంగా మనం చేసే నిర్ణయం భవిష్యత్తుని శాసిస్తుంది. 2వది, నిరుపేదలు ఖచ్చితంగా సంక్షేమం మీ హక్కు, ఎవడు మీకు దానంగా ఇవ్వట్లా. మీరెవ్వరికి రుణపడలేరు. రుణపడి ఉండాల్సింది ఏమన్నా ఉంటే మీరెవరికి ఓటేశారో వాళ్ళు మీకు రుణపడి ఉండాలి. మీరెవరికి పన్నులు కడుతున్నారో వాళ్ళు మీకు రుణపడి ఉండాలి. ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా పన్నులు కట్టే మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాడు ఆయన. అంతేగాని ఇది నా డబ్బు, నేను రుణపడి ఉండడం మీరు నాకు అంటలా. ఇది మీ డబ్బు. పన్నులు కట్టేవాడు దేవుడు, ఉపాధి కల్పించేవాడు దేవుడు, ప్రభుత్వాన్ని పోషించేవాడు దేవుడు. కాబట్టి మీరు రుణపడలేరు, అది మీ హక్కు. కానీ సంక్షేమంతో పాటు మీ పిల్లల భవిష్యత్తు బాగోకపోతే 20 ఏళ్ల పాటు ఇలాగే వచ్చినా కూడా మీరు ఒకసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. 20 ఏళ్ల పాటు మీరు సంక్షేమం ఇట్లా అందినా కూడా మీ పిల్లలు ఇట్లానే ఉంటే ఎల్లకాలం మీది పుచ్చుకునే చేయైతే బతుకులే బాగుపడ్డట్టు. తలెత్తికి బతకాలా, మిగతా వాళ్ళతో పోటీ పడాలన్నా, ఏ కులంలో పుట్టినా కూడా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా తెలివితేటలు ఉన్నాయి కదా, పోటీ పడి బతకాలన్నా, ఆదాయాలు పెరగాలన్నా లేదా ఆలోచించండి. అందుకోసం చెప్పనే మద్దతు ఇవ్వడంతో పాటు ఒక నిర్దిష్టమైన ఎజెండా ప్రజల ముందు పెట్టాం. చట్టబద్ధ పాలన కొంతమేరకైనా బాగు చేయడం ఎట్లాగా, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఎట్లాగా, చిన్న పట్టణాలు అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ చిన్న చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి 10-15 వేల రూపాయల జీతంతో స్థానికంగా పనిచేసుకుంటే గౌరవంగా హాయిగా బతకచ్చు. అందరూ హైదరాబాదు లేకపోతే చిన్నపట్నం పోతే 15,000 రూపాయలతో మీరు దుర్భరంగా ఉంటుంది. కాబట్టి వికేంద్రీకరించిన అభివృద్ధి సాధించడం ఎట్లాగా, వ్యవసాయ రంగంలో సంక్షోభం వాళ్ళ కోసం దీర్ఘకాలిక ప్రణాళిక ఎట్లాగా, ఇవన్నీ ప్రజల ముందు పెట్టాము. కాబట్టి ఎన్నికతోనే ఇళ్ళలగానే పండుగ కాదు. ఎన్డీఏ రేపొద్దున అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలు మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ తర్వాత ఈ అంశాల మీద మనం దృష్టిని సారించి ప్రజలకు మేలు చేసి ఏర్పాటు చేయాలి. అంతేగాని ఇది రాజుల మధ్య పోరాటం కదా, ఎవడెవడు అధికారంలో రావడం కోసం, మన నెత్తినికి తొక్కడం కోసం.
మన అభీష్టాలు నెరవేర్చడం కోసం, మన పన్ను డబ్బులు సద్వినియోగం చేయడం కోసం మార్గం. దానికోసం మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఎన్డీఏకి ఓటు వేయండి. ఓటు వేసిన తర్వాత వాళ్ళు పదవిలోకి, బాధ్యతలోకి వచ్చినట్టయితే మనందరం కలిసి నిఘా వేసి వారు మార్గం తప్పకుండా రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు గట్టి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజకీయంగా చాలా కీలకంగా ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేయాల్సిన సమయం ఆసన్నమైందని జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడుతున్నారు. మరొకవైపు సంక్షేమం అనేది పేదల హక్కని, దాంతోపాటు అభివృద్ధి కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో బాలకృష్ణ, న్యూస్ 18 హైదరాబాద్.